Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. వచ్చే వర్షాకాలంలో ఎర్రకాలవ రైతులు ఇబ్బంది పడకుండా నందమూరి అక్విడక్ట్ వద్ద పూడికను తొలగించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులను కోరారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరి అక్విడక్ట్ ను శనివారం ఆయన పరిశీలించారు. యగ్గిన నానాజీ 3వ వర్ధంతి కార్యక్రమం స్థానిక ఏలూరు రోడ్డు మహంకాళి అమ్మ గుడి వద్ద జరిగింది. తొలుత నాగబాబు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న నానాజీ విగ్రహానికి పూజా కార్యక్రమానికి నిర్వహించి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు చీరలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండుబోగుల నాగు, పాలూరి వెంకటేశ్వరరావు, గుండుమోగుల బలుసులు, బుద్దాల రామారావు, వర్తనపల్లి కాశీ, వెలనాటి సత్తిబాబు, కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, రామగాని శ్రీనివాస్, నవోదయ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सज्जो ज्योतिषां भवे भवेनहं भवित्रामर्या आयने तेने परायण धोर्वारगन्धनां भ्यो नमः स्वास्त्रम् ఇక్కడి తీసుకుని సెట్ ఇవ్వండి. మా సోదరుడు యగ్గిన నానాజీ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా ఈ రోజున కొన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది. 4 దశాబ్దాల క్రితం ఈ పట్టణంలో నవోదయ ఫ్రెండ్షిప్ యూనియన్ పేరుతో ఒక సేవా సంస్థను స్థాపించి ఆ సేవా సంస్థ నడపడంలో కానీ మహంకాళమ్మవారి ఉత్సవాల నిర్వహణలో కానీ నాకు వెన్నెముకలా ఉంటూ చక్కగా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈ కరోనా మహమ్మారి సందర్భంగా అకాల మరణం చెందడం, నానాజీ లేని లోటు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్కి ఎవరూ తీర్చలేనటువంటిది. దాని అధ్యక్షుడిగా నేనేదో పైపైన ప్రోగ్రాంలు చెప్పడం వరకే తప్ప ఆ కార్యక్రమ నిర్వహణ కర్త కర్మ క్రియ అతనే కింద ఉండి ఈ కార్యక్రమాలన్నీ నడిపించడం జరిగేది. నానాజీ పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని, భగవంతుడు ఆయన సద్గతులు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులు అందరం కూడా కోరుకుంటూ, నానాజీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మా కుటుంబ సభ్యుల తరపున అలాగే నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యగ్గిన నానాజీ గారి 3వ వర్ధంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన నాగబాబు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నానాజీ గారి మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా మంచి వ్యక్తి. నేను ఎప్పుడన్నా ఎదురు పడితే నమస్కారం అంటూ 2 నిమిషాలు మాట్లాడుకుని వెళ్ళేవాళ్ళు. మా ఇద్దరికి ఎవరికి తెలియదు. అది ఎప్పుడు నాతో చాలా బాగా ఉండేవాడు. అటువంటి మనిషి లేకపోతాం. వ్యక్తిగతంగా వారి కుటుంబానికి, ముఖ్యంగా నాగబాబు గారు కూడా తీరని లేటు.
అలాగే ఏదన్నా కార్యక్రమం చేపడితే దాన్ని ఎలా చేయాలి, ఎలా రూపొందించాలనే దాంట్లో మహాదిట్ట. మరి అటువంటి వ్యక్తి లేకపోవటం అందరికీ బాధాకరం. మరి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నవోదయ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎగ్గిన నానాజీ గారు 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎగ్గిన నాగబాబు గారు చైర్మన్ ఆయన పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ చీరల పంపిణీ అవి పెట్టడం జరిగింది. ఏదైతే ఎగ్గిన నానాజీ గారు నవోదయ అసోసియేషన్లో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, మరి నాగబాబు గారు చెప్పినట్టు దేవి మాంకాళ అమ్మవారు ఉత్సవాల్లో మరి నాగబాబు గారు ప్రోగ్రామ్స్ ఇచ్చేయడం, కానీ కార్యక్రమాలన్నీ కూడా ఆయనే దగ్గరుండి మరి నడిపించడం, అసోసియేషన్లో ఉన్న సభ్యులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎటువంటి కార్యక్రమాలైనా మరి 10,000 అన్నదాన కార్యక్రమాలు కూడా దగ్గరుండి అవన్నీ చూసేవారు. మరి ఆయన లేకపోవడం నిజంగా నాగబాబు గారికి తీరన లోటు. మరి ఆ వ్యక్తి ఎప్పుడు ఆపదన్నా సరే మరి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నానాజీ గారే వాళ్ళ కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేసి పంపించేవారు. అటువంటి వ్యక్తి లేనందుకు ఆ కుటుంబానికి ప్రకట సానుభూతి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కీర్తిశేషులు స్వర్గీయ ఎగ్గిన నానాజీ గారి మరి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, అలాగే ఆత్మీయులకి, బంధుమిత్రులకి, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మిత్రమండలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనంగా నాగబాబు నానాజీ దంపతులు నిలిచారని చెప్పుకోవాలి. సుదీర్ఘంగా 4.5 దశాబ్దాలుగా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగే ఆధ్యాత్మిక మరి సాంస్కృతిక సేవా కార్యక్రమాలకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తి నానాజీ గారు. మరి చిన్న వయసులో కరోనా కాటుకు బలైపోయి అకాల మృత్యుని పొందడం జరిగింది. అయినప్పటికీ ఆయన చేసినటువంటి సేవలు, అలాగే నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మిత్రమండలికి మరి తలలో నాలుగుగా ఎంతో మృదు స్వభావిగా అందరినీ మరి గౌరవించే వ్యక్తిగా మంచి మన్ననలు పొందినటువంటి వ్యక్తి. వారి లేని లోటు మరి నాగబాబు గారికి తీర్చలేంది. అయినప్పటికీ కూడా మరి కళా మిత్రమండలి సభ్యులందరూ కూడా మరి తన సోదరులుగా భావించి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి శతవసంతాలు పూర్తి చేసుకుని నిర్విఘ్నంగా అమ్మవారి దయ వల్ల మహంకాళమ్మ ఆశీస్సులతో ఈ పట్టణ ప్రజలు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు, అలాగే మరి నాగబాబు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం, సెలవు. బోరు ఆధారిత వరి రైతులు వెంటనే నారుమడులు వేసుకోవాలని వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ సూచించారు. సార్వా సాగు సంబంధించిన వివరాలను ఆయన శనివారం ఆర్కే న్యూస్ కు తెలిపారు. సార్వా సాగుకు సంబంధించి బోరు ద్వారా వ్యవసాయం చేసే వరి రైతులకు సాగు చేసేందుకు ఇది సరైన సమయం అని, ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. కాలువ నీటి ద్వారా సాగు చేసే వరి రైతులకు మాత్రం కొంత సమయం ఆలస్యంగా నారుమళ్లు వేసుకోవాలన్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు అన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో ఈ సంవత్సరం 24-25 ఖరీఫ్ పంటకు సంబంధించి 27,000 ఎకరాల్లో వరి సాధారణ సాగు అవుతుందని అంచనా వేస్తా ఉన్నాం. దీంట్లో 6,000 ఎకరాలు గోదావరి కాలువ కింద, అలాగే 21,000 ఎకరాలు బోర్ల కింద సాగు అవుతుంది. రైతులందరూ ఎవరైతే బోర్ల కింద సాగు చేస్తున్నారో ఇమ్మీడియట్లీ మీరు నారుమళ్ళు వేసుకోవాలని రైతులందరికీ సూచిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మండలానికి 551 మెట్రిక్ టన్నులు విత్తనాలు అవసరం ఉంది. దాంట్లో ప్రధానంగా రైతు నుంచి రైతు వారీగానే విత్తనాలు తీసుకొని వేసుకునే అలవాటు ఉంది. అలానే మనం రైతు భరోసా కేంద్రాల్లో, మన కోఆపరేటివ్ సొసైటీల్లో, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కూడా విత్తనాలు అందుబాటులో ఉంచాం. వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరికైనా ఏదైనా విత్తనాలు అవసరం ఉంటే కనుక ఆర్బీకే ఇన్ఛార్జిని కానీ, మండల వ్యవసాయాధికారిని కానీ సంప్రదించాలని రైతులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పచ్చి రొట్ట విత్తనాలు, జీలుగా, పిల్లి పెసర, జనుము విత్తనాలు కూడా అందుబాటులో ఉంచాం. ఆల్రెడీ
దాదాపు 20 టన్నుల విత్తనాలు రైతులకి అందించడం జరిగింది. ఇంకా సెకండ్ టైం రైతులు అడిగి ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు రేపట్లో ఆర్బీకేల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే సార్వాకి సంబంధించిన ఎరువుల విషయానికి వస్తే మనం ముందస్తుగా దాదాపు యూరియా 776 టన్నులు, అలాగే డిఏపి 218 టన్నులు, పొటాష్ 412.5 మెట్రిక్ టన్నులు, అలాగే కాంప్లెక్స్ దాదాపు 700 టన్నులు ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచాం. అలాగే 246 మెట్రిక్ టన్నులు ఆర్బీకేల్లో కూడా అందుబాటులో ఉంచాం. రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నాం. స్పెసిఫిక్గా ఏ అవసరం వచ్చినా కూడా వ్యవసాయ అధికారిని కానీ ఆర్బీకే ఇన్ఛార్జిని కానీ సంప్రదించాలని కోరుతా ఉన్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా మట్టి పరీక్షలు చేస్తూ ఉన్నాం. మట్టి నమూనాలు సేకరిస్తూ ఉన్నారు. వాటికి కూడా మట్టి నమూనాలను పరీక్షించిన సాయిల్ హెల్త్ కార్డులను కూడా మనకి రాబోయే వారం 10 రోజుల్లో రైతులకు అందిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏగిన నానాజీ 3వ వర్ధంతి సందర్భంగా పడాల జీవన సంఖ్య వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కుటుంబ సభ్యుల సహకారంతో బట్టలు, పళ్ళు, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా ఇతకోట కోట తాతాజీ, బుద్దాల రామారావు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు. మరి ఈరోజు మాకు అత్యంత ఆప్తులు, మిత్రులు, సోదరుడు సమానమైన మన నవోదయ ఫ్రెండ్స్ కన్నేరు నానాజీ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో మరి భోజనాలు ఏర్పాటు చేయడం, అలాగే మరి మాంకాళమ్మ గుడి దగ్గర ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం, కరోనా టైంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమం చేసిన మరి నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇంచుమించు 40 సంవత్సరాలు దాటింది. మరి 40 సంవత్సరాలు దాటిన పట్టణంలో ఎంతో సేవా దృక్పథంతో ఎన్నో మంచి కార్యక్రమం చేసి మన నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఏ కార్యక్రమంలో ముందుండి ప్రతి వాళ్ళని ఆదుకునే విధంగా కాకుండా మరి ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున మాంకాళమ్మ ఉత్సవాలు కూడా చేయడానికి నడుము కట్టి దానికి మూలం అన్ని ఆది మూలం అన్నీ కూడా ఆయన అయ్యి ఎంతో ఘనంగా ఆ కార్యక్రమం నడిపించిన వ్యక్తి మన నానాజీ గారు. మరి అటువంటి వ్యక్తి భగవంతుడు సన్నిధానం చేసుకోవడం చాలా బాధాకరమైన మరి ఈరోజు ఆయన 3వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతి మరి ఆయన తెలియజేస్తూ మరి ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటూ, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఒకటే అసలు చిరునవ్వుతో కోపం జరగకుండా ప్రతి వ్యక్తిని కలుపుకెళ్ళే విధంగా, ఎందుకంటే వార్డులో మరి ఆయన ఏ కార్యక్రమం నేను ముందున్నాను అని ప్రతి ఇంటికి కలకత్తాకు కానీ లేకపోతే వస్తాకు కానీ వెళ్తాకు కానీ ఎవరి శుభకార్యం ఎవరింట్లో జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ఆయన ముందుండేవారు.
మరి అటువంటి అన్నదమ్ములు ఇద్దరు మరి నాగబాబు గారు ఆయన రామలక్ష్మణులాగా ఆ వార్డులో ఎంతో మరి అందరికి కలిసిపోయి ప్రతి కుటుంబంలో సభ్యులు మెంబర్లుగా మా అందరిలో కలిసిపోయిన కుటుంబ సభ్యులు ఉండేరు ఇద్దరు అన్నదమ్ములు. మరి అటువంటి వ్యక్తులు మరి మమ్మల్ని అందరినీ ఇడిసి వెళ్ళిపోవడం బాధాకరమైన ఆ భగవంతుడి సన్నిధానం భగవంతుడు మరి ఎలా ఉంటుందంటే విధి దిక్కులు ఎవరు చెప్పలేం. మరి ఆయన అక్కడ చేరుకున్న సందర్భంగా మరి మరొకసారి ఆయనకి ఆత్మ శబ్దాన్ని ఘటిస్తూ మరి ఆయన మర్చిపోకుండా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నవోదయ ఫ్రెండ్స్ సర్కిల్ యూనియన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఇవ్వాలి. ఈ వృద్ధాశ్రమంలో బట్టలు దుప్పట్లు పేదలకి చీరలు మరి భోజనం పెడతాం కాదు, ఇక్కడ వాళ్ళకి నిత్యం కావలసిన అవసరాలకు కావాల్సినవి కూడా ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కలిసి ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఆయన కూడా చాలా సంతోషిస్తారు ఇవన్నీ చూసి. ఏదైనా ఆయన మరొకసారి మేము తలుచుకుంటూ ఈ నాగబాబు గారికి నేను మరి మనోధైర్యం వల్ల భగవంతుని కోరుకుంటూ, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమానికి ఎన్నో మరి వాళ్ళ తమ్ముడి పేరుతోటి మరి ఎంతో మంచి కార్యక్రమం చేయాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకున్నాను. ఇందులో మరి ముఖ్యంగా పాల్గొన్న మా పెద్దలు మా మిత్రులు ఉద్దాల వెంకటరామారావు గారు, అలాగే మరి నానాజీ గారు, మిగతా శంకర్ గారు, మరి శ్రీనివాసు, మరి మిగతా అందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఆరావళి పర్వత శ్రేణులలో మౌంట్ అబూ పర్వతము చాలా విశేషమైనది. అక్కడ బ్రహ్మకుమారి సంస్థ ముఖ్య కేంద్రం ఉన్నది. జూన్ 24 తారీఖు నుండి 30వ తారీఖు వరకు యోగ శిబిరము మౌంట్ అబూలోని జరుగుచున్నది. కావున మన తాడేపల్లిగూడెం బ్రహ్మకుమారి సంస్థ ద్వారా జూన్ 24 నుండి కొంతమంది వెళ్ళుటకు అవకాశం వచ్చినది. కావున వెళ్లేవారు తమ పేరు అడ్రస్సు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ముఖ్య కేంద్రమైన రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలపైన ఆబు పర్వతం పైన నెలకొని ఉన్నది. ఆబు పర్వతము ఆధ్యాత్మికమైనటువంటి పర్వతము. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఋషులు మునులు తపస్య చేసినటువంటి ఒక తపో భూమి. అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టి పైన సాక్షాత్తుగా అవతరించినటువంటి అవతరణ భూమి కూడా మౌంట్ ఆబూ. అయితే మౌంట్ ఆబూలో అనేక మందిరాలు ఉన్నాయి. దాంతో పాటుగా బ్రహ్మకుమారి సంస్థ ముఖ్య కేంద్రం కూడా అక్కడే నెలకొని ఉన్నది. అనేక కార్యక్రమాలు సంస్థ వైపు నుంచి జరుగుతూ ఉంటాయి. మహిళా విభాగము, ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ వింగ్ అని, సోషల్ వింగ్ అని, మీడియా వింగ్, అడ్మినిస్ట్రేషన్ వింగ్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు మౌంట్ ఆబూలో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం వచ్చే నెల జూన్ 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రాజయోగా మెడిటేషన్ క్యాంప్ జరుగుతుంది. అయితే మన తాడేపల్లిగూడెం నుంచి ఎక్కువ సంఖ్యలో మనకి తీసుకుని వెళ్ళే అవకాశం మనకి లభించింది. మన తాడేపల్లిగూడెంలో సోదర సోదరీలందరూ కూడా ఎవరికైతే ఆసక్తి ఉందో రాజయోగా మెడిటేషన్ క్యాంపు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనేటువంటి ఎవరికైతే జిజ్ఞాస ఉందో తప్పకుండా మౌంట్ ఆబూ వచ్చి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను మీరందరూ కూడా తిలకిస్తారని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో వెళ్ళాలి అని వారు తప్పకుండా ఈ ఫోన్ తోటి మీరు సంప్రదించవచ్చు. 6303689948 ఈ ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే మీకు ఇంకా తెలుసుకోవచ్చు. అనేక తెలుసుకోవాలని అనుకునేటువంటి వారు అక్కడ ఎప్పుడు చేరుకుంటాం, ఎప్పుడు రావచ్చు, అక్కడ జరిగేటువంటి రోజుటి యొక్క దినచర్య ఎలా ఉంటుంది మీరు తెలుసుకున్నట్లయితే రిజర్వేషన్ చేయించుకోవచ్చు. ఓం శాంతి. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 306వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, హైదరాబాద్ కాపరస్తులు పద్మనాభుని లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థం కుమారుడు పద్మనాభుని వెంకట రమేష్,
కోడలు గీతా వాణి మనవడు మనవరాలు సాయి ప్రవీణ్ పద్మ సుస్మిత మే 15, 2024 స్వర్గస్థులైనారు. మే 25, 2024 పెద్ద కార్యం. ఈ సందర్భంగా ఈ రోజు అన్న సమారాధన సహకరించినారు వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము, అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమం ఈ వారం 306వ వారానికి చేరుకుంది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఎవరైనా భక్తులు దాతలు పాల్గొనదలిస్తే నవరత్నాల టీం వారిని సంప్రదించి వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలో కావాలని కోరుకుంటున్నాం. దానాల్లో అన్నదానం మేటి, దానికి లేదు మరేది సరిసాటి. అందుచేత ఎవరైనా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, షష్ఠిపూర్తి ఉత్సవాలు కానీ, వాళ్ళ అబ్బాయి లేక అమ్మాయి డిస్టింక్షన్లో పాస్ అయినప్పుడు కానీ, వాళ్ళ అబ్బాయి లేక అమ్మాయి అమెరికా వెళ్ళినప్పుడు కానీ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని చింతర్పతి పెద్దర్పతి మాదిరిగా ఇక్కడ నిరంతరం కొనసాగేటట్టు దాతలందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి, ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి నవరత్నాల టీం వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మాకు అన్ని విధాలా సహకరించినటువంటి సిటీ కేబుల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. హరే శ్రీనివాస. బస్ స్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వారం 306వ వారానికి చేరుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వారం దాతలు పద్మనాభుని లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పద్మనాభుని వెంకట రమేష్ గారు, కోడలు గీతామణి, మనవడు సాయి ప్రవీణ్, మనవరాలు పద్మ సుస్మిత వీళ్ళు ఈ రోజు అన్నదానాన్ని సహకరించారు. ఇలాగ దాతల సహకారంతో ఈ అన్నదానం 306వ వారానికి చేరుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైనా ఈ అన్నదానాన్ని సహకరించాలని కోరుతున్న వారు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్ 9247190199 9247190199. హరే శ్రీనివాస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.